హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం అకౌంటింగ్ కాన్సెప్ట్స్, ప్రిన్సిపల్స్ అండ్ కన్వెన్షన్ ఈ చాప్టర్కి సంబంధించి చూద్దాం. సో ఇది ఎవరికి యూజ్ఫుల్ అవుతుంది? సిఏ ఆర్ సిఎంఏ ఫౌండేషన్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే. నో, ఫస్ట్ ఈ కాన్సెప్ట్లో మనం ఏం తెలుసుకుంటామంటే మెయిన్గా మనం మాట్లాడేది ఈ కాన్సెప్ట్లో ఎంటిటీ కాన్సెప్ట్ గురించి, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ గురించి, ప్రియాడిసిటీ కాన్సెప్ట్ గురించి, అక్రూవల్ కాన్సెప్ట్, మ్యాచింగ్ కాన్సెప్ట్, గోయింగ్ కన్సర్న్, కాస్ట్ రిలేషన్, డ్యూయల్ ఆస్పెక్ట్, కన్జర్వేటిజం, కన్సిస్టెన్సీ, మెటీరియాలిటీ. సో ఈ అన్ని కాన్సెప్ట్స్ గురించి డిస్కషన్ చేయడం అనేది చూద్దాం. సో ఫస్ట్ ఏం చెప్తారో, ఫస్ట్ కాన్సెప్ట్ కి సంబంధించి డిస్కషన్ చేస్తే ఫస్ట్ అకౌంటింగ్ కాన్సెప్ట్ అంటే ఏమి? అకౌంటింగ్ కాన్సెప్ట్ అకౌంటింగ్ కాన్సెప్ట్ అంటే సింపుల్ గా మనం కొన్ని అజంప్షన్స్. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే అకౌంటింగ్ కాన్సెప్ట్ అంటే ఏం చెప్తారంటే మనం కొన్ని అజంప్షన్స్ ని తీసుకుంటాం. ఏవి? ఎందులో? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో కొన్ని అజంప్షన్స్ తీసుకుంటాము. ఆ అజంప్షన్స్ ఏవైతే బిజినెస్ ఎంటిటీ ప్రిపేర్ చేసేటప్పుడు తీసుకుంటుందో వాటన్నిటిని మనం అకౌంటింగ్ కాన్సెప్ట్ అనవచ్చు. ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్ లో మేజర్ గా మనకి ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ అంటే బేసిక్ ఫండమెంటల్ అకౌంటింగ్ అనేది మూడు ఉంటాయి కంపల్సరీగా చూడాల్సినవి. ఆ త్రీ గురించి డిస్కషన్ చేస్తాము. సో ఫస్ట్ అకౌంటింగ్ కాన్సెప్ట్ అంటే ఏమి? సింపుల్ గా అజంప్షన్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ విచ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేస్తామో బిజినెస్ ఎంటిటీ, అది అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అంటాము. నెక్స్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటే ఏమి? ఇక్కడ మనం యూజ్ చేస్తే బేసిక్ యొక్క నామ్స్, బాడీ ఆఫ్ డాక్టర్ కామన్లీ అసోసియేటెడ్ విత్ ద థియరీ అండ్ ప్రొసీజర్ ఆఫ్ అకౌంటింగ్ సర్వీస్ యాజ్ అన్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఏమి? అకౌంటింగ్ అనేది మనం రూల్స్ ఏవైతే యూజ్ చేస్తామో, ఏంటివి రూల్స్ ఏవైతే యూజ్ చేస్తామో ఆ రూల్స్ ఏదానికోసం యూజ్ చేస్తాం మనము? కరెంట్ ప్రాక్టీస్లో ఉన్న వాటికి రూల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే అవాయిడ్ చేయనిక. ఏది అవాయిడ్ చేయనిక? కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. ఏది? కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి. అండ్ తర్వాత యూనిఫామ్ గా ఉండడం కోసం ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేది యూజ్ చేస్తాం. అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు కొన్ని కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి. ఏమిటా కండిషన్స్ అంటే ఆ కండిషన్స్ ఫస్ట్ ఆ ప్రిన్సిపల్స్ అన్ని రియల్ అజంప్షన్ బేస్ లో ఉండాలి. సెకండ్ వచ్చేసి అవన్నీ అందరికీ అండర్స్టాండబుల్ ఉండాలా, సింపుల్ ఉండాలా, ఎక్స్ప్లెనేటరీ ఉండాలా, ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయగలగాల. అండ్ తర్వాత అవి కన్సిస్టెంట్లీగా ఫాలో కావాలి. ఏమి? ఏవైతే ఒకటి తీసుకుంటామో కన్సిస్టెంట్గా ఫాలో కావాలి. తర్వాత ఆ యూజ్ చేసేటి ప్రిడిక్షన్ అంటే ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసే కేపబిలిటీ ఉండాలి, ఏబుల్ టు రిఫ్లెక్ట్ ఫ్యూచర్ ప్రిడిక్షన్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద యూజర్స్, ఇన్ఫర్మేషన్ కావాలి యూజర్స్కి. సో అకౌంటింగ్ కాన్సెప్ట్ అంటే అజంప్షన్స్ ఏవైతే యూజ్ చేస్తుంటామో ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో, అది అకౌంటింగ్ కాన్సెప్ట్. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఏమి? ఏవైతే రూల్స్ యూజ్ చేస్తుంటామో ఏదాని కోసం? కన్ఫ్యూజన్ తీసేయడానికి ఆర్ యూనిఫామ్గా ఉండడానికి కోసం యూజ్ చేసేది. వాటికి మనం కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఏబి? రియల్ అజంప్షన్లో ఉండాలా, సింపుల్ ఉండాలా, అండర్స్టాండబుల్ ఉండాలా, ఎక్స్ప్లెయినరీ ఉండాలా, తర్వాత కన్సిస్టెంట్లీ ఫాలో కావాలా, ఫ్యూచర్ ప్రిడిక్షన్ కావాలి, అండ్ ఇన్ఫర్మేషన్ టు యూజర్స్ అయి ఉండాలా. నెక్స్ట్ అకౌంటింగ్ కన్వెన్షన్. అకౌంటింగ్ కన్వెన్షన్ అంటే ఏమంటే మనం ఇక్కడ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ యూజ్ చేస్తున్నాం కదా, ఆ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ని యూజ్ చేయడం వల్ల మనకు వచ్చిన అవుట్కమ్స్. సో అవుట్కమ్స్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, వాటిని యూజ్ చేయడం వల్ల అండ్ వాటిని ప్రాక్టీసెస్ లో పెట్టడం వల్ల. సో యూసేజ్ అండ్ ప్రాక్టీస్ వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏవైతే చేస్తామో అవి అకౌంటింగ్ కన్వెన్షన్స్. ఓకే. నౌ ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చెప్పాలి? కాన్సెప్ట్, ప్రిన్సిపల్స్ అండ్ కన్వెన్షన్స్. ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది అకౌంటింగ్ కన్వెన్షన్ అనవచ్చు, అకౌంటింగ్ కాన్సెప్ట్ అనవచ్చు. సో అకౌంటింగ్ కాన్సెప్ట్ లో అకౌంటింగ్ ప్రిన్సిపల్ బైఫర్గేటెడ్ ఇంటూ అకౌంటింగ్ కాన్సెప్ట్, అకౌంటింగ్ కన్వెన్షన్. సో అకౌంటింగ్ కాన్సెప్ట్స్. సో అకౌంటింగ్ కాన్సెప్ట్ లో ఏమేమి వస్తావో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎంటిటీ కాన్సెప్ట్. ఏంది? ఎంటిటీ కాన్సెప్ట్, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఇక్కడ ఏం చెప్తారు అంటే సింపుల్ గా బిజినెస్ అనేది సపరేట్. ఏమి? బిజినెస్ అనేది ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అనుకుంటే వీళ్ళ యొక్క బిజినెస్ అనేది వీళ్ళని వీళ్ళని ఇద్దరు సపరేట్ గా చూడాలి. ఈవెన్ తో ఇతను ఓనర్ అయినప్పటికీ. సో యాజ్ ఏ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నప్పుడు ఇతన్ని సపరేట్ గా ట్రీట్ చేయాలనేదే బిజినెస్ ఎంటిటీ
కాన్సెప్ట్. ఓకేనా? సో బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే సపరేట్ ఐడెంటిటీ అపార్ట్ ఫ్రమ్ ఇట్స్ ఓనర్. దానివల్ల ఈ ఓనర్ ఎవరైతే ఉంటారో, ఈ ఓనర్ ఎవరైతే ఉంటారో ఇతను ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. ఏం పెడతాడు? ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఓకే. ఇన్వెస్ట్మెంట్ పెడితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట లోన్ తీసుకున్నారంటే మీకు ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ వస్తుంది. ఇతను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి కదా. ఏం తీసుకుంటాడు? బిజినెస్ నుంచి ప్రాఫిట్ తీసుకుంటాడు. ఓకేనా? ఏం తీసుకుంటాడు? ప్రాఫిట్ని తీసుకోవాలి. అది కేస్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. దానికోసం మనము బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. ఆ ఓనర్ పర్సనల్ అఫైర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు బిజినెస్ యొక్క వాటికి అని డిస్కషన్ చేస్తుంది ఫస్ట్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్కి. అండ్ బిజినెస్ నుంచి ఏమైనా అమౌంట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ పర్సన్స్ రన్స్ ఏ బిజినెస్ అండ్ పేస్ ఫర్ మనీ ఫ్రమ్ హిజ్ ఓన్ పాకెట్ ఫర్ హిజ్ సన్స్ స్కూల్ ఫీజ్, ఇట్ విల్ నాట్ కాన్స్టిట్యూట్ ఏ ట్రాన్సాక్షన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బిజినెస్. అంతేనా? అతని పాకెట్ నుంచి అతను పే చేసుకున్నా అంటే కాదు. ఒకవేళ అతను బిజినెస్ నుంచి అమౌంట్ తీసుకొని స్కూల్ ఫీ పే చేసినాడు పిల్లలవి, ఇట్ ఈస్ డ్రాయింగ్స్. సో పర్సనల్ యూజ్ చేసిన అంటే ఇట్ బికమ్స్ డ్రాయింగ్స్ అని చెప్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పినాడు. ఏం చెప్పినారు? ఎక్స్ అనే పర్సన్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాడు. దానికి ఒక 7 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టినాడు. 7 lakhs తీసుకొని వచ్చినప్పుడు 5 lakhs మిషనరీ కొన్నాడు. సో 5 lakhs మిషనరీ కొంటే ఇంకొక ఏముంటుంది? 2 lakhs క్యాష్ ఉంటుంది. కరెక్టేనా? ఎస్. 5 lakhs అనేది ప్లాంట్ అండ్ మిషనరీ, 2 lakhs అనేది క్యాష్లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు బిజినెస్ అనేది ఎంటర్ప్రైజెస్ అనేది 7 lakhs ఇవ్వాలి. ఎవరికి? ఎక్స్కి. నెక్స్ట్ ఎక్స్ అనేవాడు ఒక 5,000 తీసేసుకున్నాడు. ఎందుకు? టు మీట్ ఈజ్ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్. ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ అంటే ఇట్ విల్ బికమ్ డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ ఏంటంటే అప్పుడు క్యాపిటల్ ఎంత అవుతుంది? 6,95,000 అవుతుంది. మిషనరీ 5 lakhs ఉంటుంది. 1,95,000 క్యాష్. సో ఇక్కడ ఒక 5,000 డిక్రీజ్ అయ్యి 195 అవుతుంది. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. ఏం చెప్పినాం? ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఇందులో సపరేట్ ఫ్రమ్ ఓన్ అని అంటాము. అండ్ అకౌంటింగ్ అనేది చేయాలి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాల్సింది ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అంటే ఏం చెప్తారా అంటే ఇక్కడ మనం మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే కరెన్సీని చూసుకోవాలి. ఏం చూసుకోవాలా? కరెన్సీ ఏది? మనీ అంటే కరెన్సీ ఏది ఉంది, ఫంక్షనల్ కరెన్సీ ఏముంది, దాన్ని బేస్ చేసుకుని చూసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ పెట్టినాము. సో ఇతను ఒక పర్సన్, ఇతను ఒక బిజినెస్ పెట్టినాడు అనుకుంటే బిజినెస్లో మనీ రిలేటెడ్ ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కన్ఫామ్గా రికార్డ్ చేయాలి. కరెక్టేనా? మనీవన్నీ రికార్డ్ చేయాలని చెప్పేదే మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. సో ఇక్కడ సింపుల్గా చూస్తే ఇక్కడ transaction even if they affect the results of the business materially are not recorded if they are not convertible into monetary terms. Monetary terms లో లేకుంటే మనం రికార్డ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనేది ఓనింగ్ ఫ్యాక్టరీ ఆన్ ఏ పీస్ ఆఫ్ 1 acre ఆఫ్ ల్యాండ్. సో 1 acre ఆఫ్ ల్యాండ్ ఉంది. దానిలో విత్ అన్ ఆఫీస్ బిల్డింగ్ విత్ 2 floors అండ్ అందులో 20 కంప్యూటర్స్ ఉన్నాయి అండ్ 10 units ఆఫ్ మిషన్స్ ఉన్నాయి. Cannot be shown these items under different measurement units. These items need to be expressed in monetary terms. ఏమి? 1 acre, 2 floors, 20 కంప్యూటర్స్, 10 units అని కాదు మనం చూపించాల్సింది. వాటి యొక్క మానిటరీ టర్మ్స్లో మనం చూపించాలి. ఇవి ఏంటివి? ఫ్లోర్స్, ఎకర్స్, యూనిట్స్, కంప్యూటర్స్ అంటే ఇవి మెజర్మెంట్ యూనిట్స్. మెజర్మెంట్ యూనిట్స్ కాదు బాబు బిజినెస్కి కావాల్సింది, మానిటరీ టర్మ్స్లో కావాలి. అంటే ఏం చెప్తున్నారు? అప్పుడు ఫ్యాక్టరీ ప్రైస్ వచ్చేసి 50 crores, ల్యాండ్ వచ్చేసి 30 crores, బిల్డింగ్ వచ్చేసి 15 crores, కంప్యూటర్ వచ్చేసి 10 lakhs, మిషనరీ వచ్చేసి 10 lakhs. ఇవి రికార్డింగ్ చేయాల్సినది. ఇవి కాదు రికార్డింగ్ మెయిన్ ఇంపార్టెంట్. దిస్ మానిటరీ మెజర్మెంట్స్ అనేది రిక్వైర్. అంటే ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ ఏవైతే ఉంటావో మెజర్డ్ ఇన్ మానిటరీ టర్మ్స్లో చేయగలమో దానిని రికార్డింగ్ చేయాలనేదే మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ యొక్క ఇంటెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక బిజినెస్ పర్సన్ ఉన్నాడు. అతను 50 lakhs సేల్ చేసినాడు. ఎవరికి? హోమ్ కంట్రీకి. అండ్ 1 lakh euros సేల్ చేసినాడు యునైటెడ్ స్టేట్స్కి. అంటే 50 lakhs ప్లస్ 1 lakh 51 lakhs అంటే తప్పు. ఎందుకు? ఇది 1 lakh euros. యూరోస్ని నువ్వు
రూపీస్లోకి కన్వర్ట్ చేయాలి. ఇవి రూపీస్ అని చెప్తున్నప్పుడు వీటిని కూడా రూపీస్లోకి కన్వర్ట్ చేసిన తర్వాతనే నువ్వు వాడాలి. ఇప్పుడు రూపీస్లోకి కన్వర్ట్ చేయాలంటే నీకేం కావాలి, 1 యూరో ఎంతనో కావాలి. 1 యూరో ఈజ్ ఈక్వల్ టు 71. సో 71 ఇంటూ 1 ల్యాక్ అంటే 71 ల్యాక్ అవుతుంది. సో 50 + 71 చేస్తే 121 ల్యాక్. సో మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది, 121 ల్యాక్ని నువ్వు రికార్డింగ్ చేయాలనేదే దీని యొక్క కాన్సెప్ట్. ఇది మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమంటే ప్రియాడిసిటీ కాన్సెప్ట్. ఈ ప్రియాడిసిటీ కాన్సెప్ట్కి ఇంకొక పేరు ఏమంటే అకౌంటింగ్ పీరియడ్ అంటాము. అంటే ఇక్కడ నార్మల్గా ఇండెఫినైట్ లైఫ్ ఆఫ్ ఎంటిటీ ఉంటుంది. ఏమి బిజినెస్ అనేది ఇప్పుడు పెట్టినామంటే వెంటనే క్లోజ్ చేస్తామన్న ఇంటెన్షన్లో ఎవరు పెట్టరు. కొన్ని బిజినెసెస్ హండ్రెడ్స్ ఇయర్స్ ఎగో అయిన ఉంటుంది. కొన్ని అందుకే బిజినెస్లు కొన్ని 25 ఇయర్స్ జూబ్లీ, 50 హాఫ్ సెంచరీ, 75 రీచ్ అనేది, 100 రీచ్ అనేది అట్లా సెలబ్రేషన్ చేసుకుంటారు కదా, అట్లనే ఉండొచ్చు. బట్ లైఫ్ అనేది బిజినెస్ యొక్క లైఫ్ అనేది ఇన్ఫినైట్ ఉన్నప్పటికీ మనం దాని యొక్క పర్ఫార్మెన్స్ని మెజర్ చేయగలగాలి. ఫైనాన్షియల్ పొజిషన్ని మెజర్ చేయగలగాలి ఇన్ ఏ స్మాల్ పీరియడ్స్లో. ఎట్లా 6 మంత్స్ కావచ్చు, 9 మంత్స్ కావచ్చు, 15 మంత్స్ కావచ్చు. నార్మల్గా ఒక అకౌంటింగ్ పీరియడ్ అంటే స్టార్ట్ ఫ్రమ్ 1 ఏప్రిల్ స్టార్ట్ అయ్యి 31 మార్చ్కి ఎండ్ అవుతుంది. సో దానివల్ల మనకి ఏమొస్తుంది అట్లా చూపించడం వల్ల అంటే కంపారిజన్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ పీరియడ్కి. లాస్ట్ ఇయర్ ఎంత, ఈ ఇయర్ కరెంట్ ఇయర్ ఎంత, సో ప్రీవియస్ ఇయర్ ఎంత అయింది, కరెంట్ ఇయర్ ఎంత అయిందని తెలుసుకోవచ్చు. యూనిఫామ్ అండ్ కన్సిస్టెంట్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ని తీసుకుంటున్నామా లేదా అనేది తెలుసుకోవచ్చు. మ్యాచింగ్ పీరియడ్ రెవెన్యూని చూసుకోవచ్చు. మ్యాచింగ్ కాన్సెప్ట్ అనేది చూసుకోవచ్చు. సో ఇప్పుడు సింపుల్గా ఏం చెప్తుంది అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ అంటే మన బిజినెస్ యొక్క లైఫ్ అనేది. సో నేను స్టార్ట్ చేసినది 1/4/20కి స్టార్ట్ చేసినాను. 31 మార్చ్ 2025కి వచ్చినాము. ఇంతవరకు ఏం చేయకుండా ఉంటే తప్పు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇన్ మిడిల్లో మీ పర్ఫార్మెన్స్ని చెక్ చేసుకోండి. ఇన్ మిడిల్లో ఎప్పుడు చూసుకోవాలి, 31 మార్చ్ 2021, మళ్ళీ 22, 23, 24 అట్లా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఈ పీరియడ్కి మనం ఏమి ఇస్తాం, ఈ పీరియడ్కి మనం ఇవ్వాల్సినది బ్యాలెన్స్, సారీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రొవైడ్ చేస్తాం. ఇది ఉంది కదా, 31 మార్చ్కి మనం ఏమి ఇస్తాము, బ్యాలెన్స్ షీట్ని ప్రొవైడ్ చేస్తాము. అంటే ఏం చెప్తుంది, ఫుల్ ఇయర్ యొక్క ట్రాన్సాక్షన్స్ ఏవి, ఫుల్ ఇయర్ యొక్క ట్రాన్సాక్షన్స్ని డిస్కషన్ చేసేది ప్రాఫిట్ అండ్ లాస్. లేదు, యాజ్ ఆన్ డే గురించి మాట్లాడేది బ్యాలెన్స్ షీట్. ఇది ప్రియాడిసిటీ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి అక్రూవల్ కాన్సెప్ట్. ఏం కాన్సెప్ట్, అక్రూవల్ కాన్సెప్ట్. అక్రూవల్ కాన్సెప్ట్ అంటే ఏమి, నార్మల్గా బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అన్నాము. ఇది బేసిక్ అకౌంటింగ్ ఫండమెంటల్లో అక్రూవల్ కూడా వస్తుంది. ఇంకోటి ఏమొస్తుంది, గోయింగ్ వస్తుంది, తర్వాత కన్సిస్టెన్సీ వస్తుంది. సో అందులో ఫస్ట్ది అక్రూవల్ కాన్సెప్ట్. దీనికి ఇంకొక పేరే మర్కంటైల్ బేసిస్ అనుకుని చూడొచ్చు. అంటే మనం ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేయాలి వెన్ దే అక్కర్. ఏమంటున్నాడు, ఎప్పుడైతే ఇవి జరుగుతావో, జరిగిన వెంటనే మనము రికార్డింగ్ చేయాలని చెప్పేది అక్రూవల్ కాన్సెప్ట్. సో ఇక్కడ అక్రూవల్ కాన్సెప్ట్లో ట్రాన్సాక్షన్స్ అనేది రికార్డింగ్ చేస్తాము బేస్డ్ ఆన్ జరిగిన బేస్లో. అంటే నాట్ క్యాష్ ఆర్ క్యాష్ ఈక్వలెంట్ రిసీవ్ కావచ్చు, పేమెంట్ కావచ్చు, కాకపోవచ్చు, ట్రాన్సాక్షన్ జరిగిందా రికార్డింగ్ చేయని చెప్పేది అక్రూవల్ కాన్సెప్ట్. సింపుల్